హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. పొలిటికల్ రివ్యూ. సాహసమైన జర్నలిజము, సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తుల గురించి తలుచుకోవాలనుకుంటే అక్కడక్కడ అప్పుడప్పుడు కొందరు కనిపిస్తారు. అలా కన్నడంలో అంటే కర్ణాటకలో చైతన్యవంతమైన జర్నలిస్టు ఆమె చరిత్ర తలుచుకుంటే నిజంగా మనము ఈ మానవ సమాజంలోనే ఉన్నామా అనిపిస్తుంది. ఆవిడ ఎవరో కాదు, గౌరీ లంకేష్. ఆవిడ చనిపోయి దాదాపు ఇప్పటికీ 9 ఏళ్లు. మీ పిల్లల పాఠ్యపుస్తకాలు తీసి చూడండి. 100 రకాల వృత్తులు, పరిచయాలు ఉంటాయి. అన్నింటా పురుషులే కనిపిస్తారు. హౌస్ వైఫ్ అనే ఒక్క పదవి మాత్రం స్త్రీల కోసం కేటాయించబడి ఉంటుంది. ఇదేం రీతి? ఇంట్లో పనిచేసే పురుషులు, ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసే స్త్రీలు ఎందుకు లేరు? పాఠ్యపుస్తకాల్లోనే మనం స్త్రీ పురుష సమానత్వం చూపించలేకపోతే పిల్లలు ఎలా నేర్చుకుంటారు? ఇలాంటి ప్రశ్నలు మనం కానీ నిజంగా మనకు మనం వేసుకుంటే గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు అర్థమవుతారు. కొన్నేళ్ల క్రితం ఓ కన్నడ సినిమా చూశాను అంటారు గౌరీ లంకేష్. ఆ రోజుల్లో హీరో చెల్లెల్ని విలన్ రేప్ చేసి ఆపై హీరో అతనితో పోరాడి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం కథ అట. రేప్ అనేది ఒక నేరం, దానికి శిక్ష ఉంటుంది. అదేమీ ప్రేమతో చేసింది కాదు. అలాంటప్పుడు రేప్ చేసిన మగవాడితో ఆ స్త్రీకి పెళ్లి చేయడం దారుణమైన ఆలోచన కదా. అయినా మన తెలుగు సినిమానైతేమి, కన్నడ సినిమానైతేమి, ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ సినిమాలో దాదాపు చాలా వరకు కూడా ఇలాంటి ఆలోచనలతోనే నడుస్తాయి. మరి అలాంటి ఆలోచనలను ప్రశ్నించినటువంటి వాళ్ళను మనము సాహసమైన జర్నలిజులుగానే కాకుండా పౌర హక్కులను కాపాడే వాళ్ళుగా, సమాజానికి ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా గుర్తిస్తాం. కానీ ప్రభుత్వము, పోలీసు, ఇంకొక వైపు సాంప్రదాయవాదులు, సనాతన ధర్మం అంటూ రెంకెలు వేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళని దారుణమైన వ్యక్తులుగా చిత్రిస్తారు. నిజంగా లంకేష్ గారు వాళ్ళ నాన్న గురించి తన తీపి అనుభవాల్ని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. మా నాన్న లంకేష్ నాకు 2 రకాలుగా కనిపిస్తారు. మొదట ఒక పెద్ద మర్రి చెట్టులాగా, ఆ చెట్టు నీడన మరే చెట్టు ఎదగలేదు. అలాగే ఓ ఏనుగు నడిచిన దారిలాగా, ఆ దారిలో వెళ్ళడం మిగతా వారికి సులువు. ఆయన కూతురుగా ఈ 2 రకాల అనుభవాలు నాకున్నాయి. అయితే నా తోటి స్నేహితులు తండ్రుల్లాగా మాతో ఆడుకోవడం, స్కూల్ ఫంక్షన్కి రావడం ఆయన చేయలేదు. యువర్ ఫాదర్ అండ్ ఐఆమ్ అబ్సెంటివ్ ఫాదర్స్ అని యుఆర్ అనంతమూర్తి ఒకసారి, వరదరాజ ఒకసారి సరదాగా కామెంట్ చేశారు. లంకేష్ పత్రిక అనే కన్నడ పత్రిక నడుపుతున్నందుకు ఇవాళ నన్ను ఇంతగా గౌరవిస్తున్నారు కదా. నిజానికి నేను చదువుకున్నదంతా ఇంగ్లీష్ మీడియం. డిగ్రీలో 2 సార్లు కన్నడ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను. నాన్న చనిపోయాక లంకేష్ పత్రిక మూతపడకూడదని చాలా మంది చెప్పారు. నాకు ఒక పత్రిక నడిపేంత శక్తి ఉందా అని ఆలోచించాను. 3 నెలల పాటు నడిపి సరే అనిపిస్తే కొనసాగిద్దాము అనిపించింది. మొదట్లో నాకు కన్నడ రాయడం ఇబ్బంది అయ్యేది. అయినా సరే పట్టుబట్టి తొలి సంపాదకీయం నుంచి కన్నడలోనే రాశాను. నేను ఇంగ్లీష్లో రాస్తే మరెవరో కన్నడలోకి అనువాదం చేసి ప్రచురిస్తారన్న పుకారు చాలా ఉండేది. అది అబద్ధం. నాకు వచ్చిన భాషతోనే నేను రాసేదాన్ని. స్త్రీలు తమకు విరుద్ధంగా తయారవుతున్నారని అనిపించడానికి పురుషులు వాళ్ళ మీద దాడికి పాల్పడతారనేది తొలి అంశం. వ్యక్తిగత జీవితం, అలా నా వ్యక్తిగత జీవితం మీద చాలా దాడి జరిగింది. ఆ వాదనలో పస ఉంటే వెళ్ళి చర్చించేందుకు సిద్ధపడతాను. లేదంటే వాటిని వదిలేసి నా పని నేను చూసుకుంటాను. ఇలా లంకేష్ గారు ప్రతి విషయంలోనూ విభిన్నంగా ఆలోచించారు. ముఖ్యంగా స్త్రీల ఆలోచన విధానంలో ఆమె వెళ్ళటం వల్ల ఈమె బరితెకిచ్చింది, తిరుగుబోతు అని రకరకాలుగా ఇది చేసి రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది, రాజ్యాన్ని ధిక్కరిస్తోంది, జర్నలిజం పేరుతో ఇంకేదో చేస్తోందని చెప్పేసి అన్ని వర్గాల నుంచి ప్రభుత్వము, రాజ్యము ఆమె మీద దాడి చేసి చివరకు కొన్ని శక్తులు ఆవిడను దారుణంగా సంహరించారు. అంటే దారుణంగా హత్య చేశారు. ఇలాంటి ఆలోచన పరుల్ని హత్య చేసుకుంటూ వెళితే మన రాజ్యాంగం అయినా, మన ప్రజలైనా, మన ఆలోచన విధానమైనా రేపటి భవిష్యత్తుకు విద్యార్థులైనా ఎలా తయారు చేసుకుంటాం? కాబట్టి ప్రశ్న అనేది ఖచ్చితంగా బ్రతికి తీరాలి. ప్రశ్ననే చంపేస్తే ఇక సమాధానం మీకు ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి ప్రశ్న వేసే వాళ్ళని మనము చంపుకుంటూ వెళితే భారత సమాజము ఇంకా వెనక్కి వెళుతుంది. మిత్రులారా, ఆలోచించండి. ఒక గౌరీ లంకేష్ కాదు, ఆ రోజుల్లో పౌర హక్కుల సంఘం నాయకుడు బాలగోపాల్ కావచ్చు, అంతకుముందు హత్యగావిపడిన రామనాథం కావచ్చు, ఎవరైనా సరే ప్రశ్నిస్తే, ప్రజలకు ఆ బాసటగా నిలిస్తే, ఆసరాగా నిలిస్తే
వాళ్ళని చంపుకుంటూ పోతే రాజ్యం తన పని తాను చేసుకున్నానని గర్వపడొచ్చు కానీ నిజానికి రాజ్య బలహీనత అందులోనే ఉంది. ఆ బలహీనతను అర్థం చేసుకొని ప్రశ్నించే వాళ్ళు మరికొందరు పుట్టాలని గౌరీ లంకేష్లాగా, బాలగోపాల్లాగా, రామనాథన్లాగా ఇలా ప్రశ్నించే గుణం ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థుల్లోనూ నేటి యువకుల్లోనూ తయారవ్వాలని ఆశిస్తూ ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ.